హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే ఇంకో ఫుడ్ బ్లాగ్ తో వచ్చాం గైస్. ఈ రోజు అయితే మనం మటన్ కీమా తింటున్నాం. అదే చూడండి గైస్, మటన్ కీమా ఉండండి. మటన్ కీమా ఇది ఎట్లా ఉందో ట్రై చేద్దాం. సూపర్ గైస్. ఇప్పుడైతే అన్నంలో తిని ఎట్లా ఉందో చెప్తాం. సూపర్ గైస్, సూపర్ అంతే. అన్నము ఇంకా కాంబినేషన్తో సూపర్ ఉంది. ఇంకా ఇది స్పైసీగా ఆ నోటితో ఒక ఫ్లేవర్ వస్తుంది. అన్నంతో తింటుంటే సూపర్ గైస్, ఏకదమ్ ఉంది గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి గైస్. గైస్ ఇప్పుడైతే ఈ కర్రీ ఇంకా ఈ రైస్ ఎట్లా చేసుకోవాలో చూసుకుందామా. గైస్ ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం గైస్. ఆ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయిలోకి మనం స్పైసెస్ వేసుకోవాలి గైస్. అంటే తెలుసు కదా, ధనియాలు, చెక్క, లవంగాలు, ఇంకా మిరియాలు గైస్. తెలుసు కదా చెక్క, లవంగాలు అంటే. ఇప్పుడు మిక్స్ చేయాలి గైస్. లాస్ట్లో మీకు ఒకటి చెప్తాను, అదైతే ఇది మెయిన్. ఎవరికి మటన్ ఇష్టం లేదు అన్న వాళ్ళకి కూడా నచ్చేది అది ఈ కర్రీ. మీకు ఈ వీడియో ఫుల్ చూడండి గైస్. మీకు లాస్ట్లో ఒకటి చెప్తాను. లాస్ట్లో చెప్తానండి, మీరు మధ్యలో ఇవన్నీ కట్ చేసి లాస్ట్కి వెళ్ళిపోద్ది. మొత్తం చూసి వెళ్ళండి గైస్, ఓకేనా. ఇప్పుడు యాలుక్కలు వేసుకోవాలి గైస్. యాలుక్కలు కూడా కొంచెం మెయినే, అది కూడా టేస్ట్ ఇస్తుంది మనకి. ఇప్పుడు మళ్ళీ మనం మిక్స్ చేయాలి గైస్. మిక్స్ చేసుకోవాలి గైస్. తొందరగా లైక్స్ చేయాలి గైస్, తొందరగా చేయాలి. మరి ఫుల్ వీడియో చూసి మాకు సపోర్ట్ కూడా ఇవ్వండి గైస్. అలా తిప్పుతూ ఉండాలి, మీకు అట్లా అది కొంచెం కనపడాలి గైస్. రెడ్ కలర్లో రావాలి గైస్, కొంచెం లైట్గా. ఇప్పుడు తర్వాత వేరే ప్లేట్లోకి వేరే దాంట్లోకి ఏమన్నా వేసుకొని తర్వాత దానికి మిక్సీ పట్టుకుంటాకి రెడీ చేసుకోవాలి. ఆ మిక్సీ పట్టుకుంటాకి ఒకటి మిక్సీ జార్ లాంటిది ఒకటి తీసుకుని దాంట్లోకి పోసుకోండి. తర్వాత మిక్సీ వేసుకోవడమే గైస్. ఈ మిక్సీ వేసుకుంటే మనకు ఒక పౌడర్ లాంటిది వస్తుంది గైస్. తర్వాత ఈ మిక్సీని వేరే గిన్నెలోకి వేసుకోవాలి గైస్, ఆ పౌడర్ని. తర్వాత అదే మిక్సీలోకి గసగసాలు వేసుకోవాలి గైస్. గసగసాలు తెలుసు కదా గసగసాలు అంటే. తర్వాత ఎండి కొబ్బరి, డ్రై కోకోనట్ వేసుకోవాలి గైస్. డ్రై కోకోనట్ వేసుకోవాలి. తర్వాత జింజరు ఆల్ నాన్ వెజ్ కర్రీస్కి ఇంకా వేరే దానికి వేసుకుంటారు. తర్వాత గార్లిక్ వేసుకోవాలి గైస్, చిన్నులపాయలు. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం. తర్వాత మిక్సీ పట్టుకోవాలి గైస్. ఇప్పుడు ఒక పేస్ట్ లాంటిది వస్తుంది, ఒక పేస్ట్ లాగా ఉంటుంది చూడండి. ఇదే ఆ పేస్ట్. మీరు వేరే టూత్ పేస్ట్ అది అనుకోవద్దు. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కడాయి పెట్టుకోవాలి గైస్. ఈ కడాయి పెట్టుకున్నాక ఒక కప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి గైస్. అది ఆయిల్ హీట్ అయ్యేదాకా మీరు చూసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు చూసుకోండి గైస్, అంటే దాంట్లో ఆయిల్ పెట్టేయద్దు, పైన చూడండి, ఓకేనా. తర్వాత మనం అక్కడ పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దాంట్లోకి వేసేసుకోండి గైస్. అంటే మొత్తం వేసుకోండి గైస్. మేమైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాం అవన్నీ. తర్వాత దాన్ని కలదిప్పాలి గైస్. తర్వాత ఆనియన్స్ ఇంకా చిల్లీ వేసుకోవాలి గైస్, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి గైస్. తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి గైస్. మిక్స్ చేసుకోండి గైస్. తొందరగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు వేరే ఇంకా ఏమన్నా డిషెస్ కావాలంటే కమెంట్ చేయండి గైస్. ఇంకా మీకు ఈ డిష్ ఎలా ఉందో ట్రై చేసి రెసిపీ చూసుకొని ట్రై చేసి కమెంట్ చేయండి గైస్.
గైస్ ఇంకా మీ ఇంట్లో ఎవరన్నా మటన్ ఇష్టం లేకుండా ఉండే వాళ్ళకి నచ్చకపోతే ఈ రెసిపీని ట్రై చేసి చెప్పండి గైస్, సూపర్ ఉంటుంది. తర్వాత మనం టర్మరిక్ వేసుకోవాలి గైస్, అంటే పసుపు తెలుగులో. తర్వాత కారం, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి గైస్. తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి గైస్, మిక్స్ 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 చేసుకోవాలి గైస్. గాయస్ ఈ రెసిపీ అయితే మీరు పక్కా ట్రై చేయండి గాయస్, సూపర్ ఉంటుంది రెసిపీ అయితే. చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చేది గాయస్, అంటే కొంతమందికి నచ్చదు కదా, వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు గాయస్. ఇష్టపడంటే ఎగబడి మరీ తింటారు, అంత బాగుంటుంది రెసిపీ అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి గైస్, ట్రై చేసి కమెంట్ చేయండి ఎట్లా ఉందో మాకు, ఎందుకంటే అప్పుడే తెలిసిద్ది మీకు నచ్చుతుందా లేదని. ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగిన మటన్ వేసుకోవాలి గైస్. మేమైతే హాఫ్ కేజీ వేసుకుంటున్నాం, మీరు ఎంత చేసుకుంటుంటే అంత వేసుకోండి గైస్. అంటే మీకు తెలుస్తుంది కదా ఎంత చేస్తున్నాం, ఎంత వేసుకోవాలని, అంతా ఆ క్వాంటిటీలో వేసుకోండి. అంటే మీ ఇష్టం గైస్, ఎక్కువనే వేసుకోండి మీకు కావాలంటే. అంటే మీరు వేసుకుంటే బట్టి ఆ స్పైసెస్ అవి కూడా వేసుకోవాలి గైస్, లేకపోతే కొన్ని తక్కువ కొన్ని ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకోవాలి గైస్, మిక్స్ చేసుకోవాలి, అది కొంచెం ఎల్లో కలర్గా రావాలి. చూడండి గైస్ ఇది. ఇప్పుడు ఈ స్మెల్లే వచ్చేసింది కదా, స్మెల్తోనే అర్థమైపోద్ది. అప్పుడే తినేయాలనిపిస్తుంది, కానీ అప్పుడే ఆ కర్రీ అవ్వాల. ఇంకా కొంచెంసేపు ఉంది ఆ కర్రీ, ఇంకా ఉంది, ఇంకా 5 minutes ఉంది గైస్. గైస్ దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇనిగిపోయేదాకా మనం దాన్ని హీట్ చేయాలి గైస్. మధ్యలో కలుపుతూ ఉండాలి గైస్, లేకపోతే మాడిపోద్ది. ఇలా కలుపుతూ ఉండాలి గైస్. చూడండి ఇప్పటికీ కొంచెం ఎనిగిపోయినాయి వాటర్, ఇంకా వెనకాల గైస్, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అంటే చాలా అంటే మరీ అంత కాదు, కొంచెం ఉంది ఇంకా, అంతే. జస్ట్ వెయిట్ ఫర్ లిటిల్ టైం. ఇది ఇంకా కొంచెం ఈజీ ప్రాసెస్ గైస్, ఏదో గంటలు అయ్యా అంత కాదు. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి గైస్, 1 spoon ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాం. అంటే మేము కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాం గైస్, అందుకనే సాల్ట్ కూడా ఎక్కువ వేసుకుంటున్నాం, కారం ఇవి కూడా. తర్వాత మిక్స్ చేసుకోవాలి గైస్, మళ్ళీ మిక్స్ 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 మళ్ళీ మిక్స్ చేసుకోవాలి గైస్. అలా చేసుకుంటూ ఉండాలి కొంచెంసేపు, లేకపోతే తెలుసుగా మాడిపోద్ది. చూడండి ఇక్కడ తెలిసిపోతుంది ఎంత ఫ్రెష్గా ఉందో కర్రీ. చూస్తుంటేనే ఒక టైప్లో వస్తుంది, అప్పుడే తినేయాలనిపిస్తుంది గైస్, కానీ ఇంకా ఆ కర్రీ అవ్వాలి, అప్పుడే తినలేము గైస్. చూడండి మీరు ట్రై చేయండి ఇంట్లో, రెసిపీ అయితే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి గైస్ మాకు. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. మూత పెట్టి తీసేసాక చూడండి గైస్, ఇక్కడ కొంచెం లుక్ ఆఫ్ కీమా వచ్చేసిద్ది అప్పుడే మీకు. చూడండి తర్వాత కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి గైస్. చూడండి కొంచెంసేపు అట్లానే మిక్స్ చేస్తూ ఉన్నాను గైస్, అప్పుడు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కర్రీ. అలా మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత ఇప్పుడు మనం గైస్ అలా మిక్స్ చేస్తూ ఉన్నాను గైస్, అంటే కొంచెంసేపు మూత పెట్టి తీసి వేస్తూ అట్లా చేయండి గైస్, ఓకేనా? అలా చేస్తూ చేయండి గైస్. మీకు లాస్ట్లో ఒకటి చెప్తానన్నాను కదా ఒక పౌడర్ గురించి, అది ఇదే గైస్. ఇది వేస్తే ఒక ఫ్లేవర్ వస్తుంది గైస్, మీరు ఇంతే ట్రై చేయండి, సూపర్ ఉంటుంది గైస్. చెప్పాం కదా పెద్దోళ్ళు ఎవరికి మటన్ నచ్చదు, అంటే మటన్ కర్రీ ఇట్లాంటివి నచ్చదో వాళ్ళకి సేమ్ ఇదే రెసిపీతో చేసి తినిపియండి గైస్, ఉంటుంది నెక్స్ట్ లెవెల్. వాళ్ళు కూడా ఇంకా కావాలి అని తింటారు,
అంత బాగుంటుంది గైస్. కావాలంటే ట్రై చేసి చెప్పండి, మాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా మీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మా ఛానల్ని. ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, అప్పుడు వేరే వాళ్ళు కూడా చూస్తారు. ఇప్పుడైతే మనం కొరియాండర్ చల్లుకోవాలి గైస్ దాని మీద. అంటే కొరియాండర్ ఆల్ కర్రీకి మెయిన్. ఏ కర్రీ కన్నా చూసుకోండి, ఏది నాన్ వెజ్ వెజ్ అన్నిటికీ వేస్తాం ఎక్సెప్ట్ టిఫిన్స్. ఇంకా వేరే కర్రీస్ అన్నిటికీ వేస్తాం గైస్ కొరియాండర్ని. తెలుసు కదా, మీరు చేసుంటారు. ఇప్పుడైతే మనం క్యాప్ పెట్టేసుకోవాలి పైన మూత. ఇప్పుడు తీసేయాలి. తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి గైస్, మళ్ళీ మిక్స్ చేయాలి. దీంట్లో అసలు ఎక్కువ ప్రాసెస్ మిక్సే ఉండిద్ది, ఇంక వేరే ఎక్కువ ఏమి ఉండవు. ఈజీ ప్రాసెస్, మరీ ఓవర్ టైం ఏం కాదు గైస్. ఈ కర్రీ అయితే చపాతీలోకి ఇంకా అన్నంలోకి వండిద్ది గైస్, సూపర్ ఉంటుంది. ఇంకా ఈ రోజుకి ఇదే గైస్. ఇదైతే మన మటన్ కీమా. మీకు రేపు సరికొత్త వంటతో మళ్ళీ వస్తాం. వీటీ బ్రదర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.